హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీకు కంప్యూటర్ అబ్రివేషన్స్ గురించి అయితే చెప్తాను. అండ్ ఇవి వచ్చేసి మనకి ఏవైతే ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో అడిగారండి. అండ్ ఇవే బేసిక్గా అడుగుతూ ఉంటారు కూడా. సో ఇవి నేను మీకు ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు వీడియోలో. అండ్ ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక బేసిక్ కంప్యూటర్ అబ్రివేషన్స్, ఏవైతే బేసిక్ కంప్యూటర్ అబ్రివేషన్స్ ఉన్నాయో అవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సిపియు. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో దీన్ని మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాము, సిపియుని. ఇది మెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని చెప్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏఎల్యు, అర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఇవి వచ్చేసి అర్థమెటిక్ లాజిక్ యూనిట్. సియు, కంట్రోల్ యూనిట్. ర్యామ్ అన్నా కానీ రోమ్ అన్నా కానీ ఇవన్నీ కూడా అంటే ఏంటో నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మన ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది. వీటన్నిటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా నేను చేశాను. అండ్ ఆ వీడియో కనుక కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్న కంప్యూటర్ అవేర్నెస్ ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. క్లాసెస్ వైజ్ టాపిక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. దానిలోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ర్యామ్ అంటే కనుక ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. రోమ్, ROM, రీడ్ ఓన్లీ మెమరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి HDD, హార్డ్ డిస్క్ డ్రైవ్. నెక్స్ట్ వన్ SSD, సాలిడ్ స్టేట్ డ్రైవ్. నెక్స్ట్ VDU, విజువల్ డిస్ప్లే యూనిట్. నెక్స్ట్ వన్ UPS, అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ రిలేటెడ్గా ఏమేమి అడుగుతారు కంప్యూటర్, లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పరంగా ఏమేమి అడుగుతారు అనేది అయితే ఈరోజు చూద్దాము. అండ్ ఇందులో మనకి ఫస్ట్ వన్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, ఇట్లా I/O అని ఉంటే కనుక ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ అని డిస్క్రైబ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి OCR అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి OMR, ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి MICR, మ్యాగ్నెటిక్ లింక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. నెక్స్ట్ మనం స్టోరేజ్ అండ్ మెమొరీ. సో వీటి పరంగా మనకి ఏమేమి అడుగుతారు, లైక్ స్టోరేజ్ అండ్ మెమొరీ పరంగా మనకి షార్ట్ కట్స్లో ఏమేమి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో KB అంటే కిలో బైట్, MB మీన్స్ మెగాబైట్, GB మీన్స్ జిగాబైట్, TB మీన్స్ టెరాబైట్, PB మీన్స్ పెటాబైట్. సో ఇవన్నీ కూడా నేను మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి, యూనిట్స్ ఆఫ్ మెమరీ అని చెప్పి. ఆ వీడియో చూసినట్లయితే మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. వీటి గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, యూనిట్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి అని చెప్పి. సో అందులో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ నెట్వర్కింగ్. ఇందులో మనకి ఏమేమి ఉంటాయి, లైక్ షార్ట్ ఫామ్స్ అనేది అయితే చూద్దాము. WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్. LAN, లోకల్ ఏరియా నెట్వర్క్. WAN, వైడ్ ఏరియా నెట్వర్క్. MAN, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ IP, ఇంటర్నెట్ ప్రోటోకాల్. ISP, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. URL అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామండి. URLని కాపీ చేసి పేస్ట్ చేయాలి అట్లా. సో ఆ URL అంటే ఏంటి, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఒక లొకేటర్ అంటే ఆ URL అనేది ఏదైతే మనం కావాలి అనుకుంటున్నామో ఒక వెబ్సైట్ కానీ దాన్ని లొకేట్ చేస్తుంది. HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ HTTPS, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. నెక్స్ట్ వన్ FTP, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ DNS, డొమైన్ నేమ్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా మనకి లైక్ ఎందులో వస్తాయంటే ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్లో వస్తాయి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాఫ్ట్వేర్ అండ్ ప్రోగ్రామింగ్లో మనకి షార్ట్ కట్స్ అడిగేది ఏమేమి ఉంటాయో చూద్దాము. సో ఇందులో మనకి ఏమేమి అడగచ్చు అంటే కనుక OS అంటే ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. DBMS అనేది ఒక మనకి బీటెక్లో టాపిక్గా కూడా ఉంటుందండి. చాలామందికి బీటెక్లో ఒక సబ్జెక్ట్గా కూడా పెడుతూ ఉంటారు.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్. సో ఎంఎస్ ఆఫీస్కి రిలేటెడ్గా ఏమేమి అడిగే షార్ట్ కట్స్ ఛాన్సెస్ ఉంది. సో ఇందులో వచ్చేసి మనకి ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్, డిఓసి డాక్యుమెంట్ ఫైల్, ఎక్స్ఎల్ఎస్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్, పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అండ్ నెక్స్ట్ మనకి ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి సెక్యూరిటీ అండ్ వైరస్. సో ఇందులో మనకి పిన్ అంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్, సో ఓటీపీ వన్ టైం పాస్వర్డ్, విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి హార్డ్వేర్ అండ్ డివైజెస్. సో హార్డ్వేర్ అండ్ డివైజెస్లో మనకి షార్ట్ కట్స్ ఏం అడిగే ఛాన్సెస్ ఉంది. సో యూఎస్బి అంటే యూనివర్సల్ సీరియల్ బస్, హెచ్డిఎంఐ హై డెఫినిషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్. నెక్స్ట్ వన్ వచ్చేసి విజిఏ వీడియో గ్రాఫిక్స్ అరే. నెక్స్ట్ బిఐఓఎస్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. అండ్ అడ్వాన్స్డ్ అంటే అడ్వాన్స్డ్గా ఏమేమి ఉంటాయి ఈ యొక్క షార్ట్ కట్స్లో, కంప్యూటర్ షార్ట్ కట్స్లో అడ్వాన్స్డ్గా ఏమేమి ఉంటాయి. ఏఐ అనేది అందరికీ తెలిసిందే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎంఎల్ మీన్స్ మిషన్ లెర్నింగ్. సో ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, పీడిఎఫ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. నెక్స్ట్ జేపీఈజీ జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. అండ్ పిఎన్జి పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కనుక ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటుందండి. అండ్ ఫస్ట్ నేనైతే ఏవైతే చెప్పానో అవన్నీ కూడా ఇంకా డీటెయిల్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా రివైజ్ చేసుకోండి. సో ఇవన్నీ రివైజ్ చేసుకోవడం వల్ల మీకు లైక్ బాగా గుర్తుంటుంది. అండ్ మీరు బిట్స్ చూసినట్లయితే మీకు అంత గుర్తుండదు. ఎప్పుడైతే థియరీ అనేది మీ బ్రెయిన్లో ఉంటుందో ఎలాంటి బిట్ ఇచ్చినా కన్ఫ్యూజ్ లేకుండా మీరు బిట్స్ని అప్లై చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మన ప్లేలిస్ట్లో కంప్యూటర్ అవేర్నెస్ క్లాసెస్ అన్నీ కూడా నేను లైన్ వైజ్లో అప్లోడ్ అయితే చేశానండి. సో ఎవరికైనా ఏదైనా కావాలి, లేదు మాకు ఫుల్ కంప్యూటర్ అవేర్నెస్ క్లాసెస్ కావాలి అనుకుంటే మన ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా సరే ఎలాంటి టాపిక్ మీద డిస్కషన్, ఎలాంటి టాపిక్ మీద నేను క్లాసెస్ అనేది అప్లోడ్ చేయాలి అనుకుంటే ఆ యొక్క సబ్జెక్ట్ని కానివ్వండి, ఏదైనా టాపిక్ని కానివ్వండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను కంప్లీట్గా మీకు ఆ టాపిక్ రిలేటెడ్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.